డైమండ్ షూటింగ్స్, రాధేశ్యామ్ రైనాస్, జేబీ ప్రింటర్స్, ఎస్ఏబీ కన్స్ట్రక్టర్స్. నువ్వు ఎవరి పేర్లు చదువుతున్నావు? అదే అభి, నేను స్పాన్సర్స్ లిస్ట్ చూస్తున్నాను. మనం వాళ్ళతో డీల్ చేయాలి కదా. ఇంతకు ముందు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా మనకు స్పాన్సర్ చేయడానికి ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకున్నా లక్షల్లో అడిగేవారు. ఏదేమైనా ప్రజ్ఞావతుల్లో ఏదో విషయం ఉంది. నువ్వు నా ముందే నా శత్రువుని పొగుడుతున్నావా? అరే నేనెక్కడ పొగుడుతున్నాను, అనలైజ్ చేస్తున్నాను. ఇలా చూసుకుంటే మీకే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్? చూడు, ప్రజ్ఞావతిలో ఏం చేసినా సరే నీ ప్రాపర్టీని కబ్జా చేసింది, నీ బిజినెస్ ని టేక్ ఓవర్ చేసింది. కానీ ఇందులో నీకు లాభం కూడా ఉంది. నీకు నీ ఎంప్లాయ్ గురించి తెలిసింది కదా, అతను ఫ్రాడ్ చేశాడని. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్ జరగబోతుందంటే దానికి మొత్తం ఫండ్స్ తనే కదా అరేంజ్ చేస్తుంది. అందుకే చెప్తున్నాను, తన దగ్గర ఖచ్చితంగా ఏదో తెలియని విషయం ఉంది. చూడు, ఇవి నేను కూడా చేయగలను, కానీ ఇలాంటి చిన్న పనులు నేను ఎప్పుడు చేయను. చిన్న చిన్న పనులు చేయాలనుకోకపోతే చేయొద్దు. కనీసం తన ప్రాఫిట్ సంపాదించు. ప్రాఫిటా? నువ్వు ప్రజ్ఞావతిని పార్ట్నర్షిప్ అడగచ్చుగా. పార్ట్నర్షిప్ అంటే? చూడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అదే చేస్తూ ఉండు. ఒకవేళ పార్ట్నర్షిప్ చేసావనుకో, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావో అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు. లేదు, నాకు తన హెల్ప్ ఏమాత్రం అవసరం లేదు, కానీ నాకు నీ హెల్ప్ అవసరం. నా హెల్ప్ దేనికి? అంటే తను నన్ను ప్రతి పైసా కోసం ఏడిపిస్తోంది కదా. రాత్రి పగలు టార్చర్ చేస్తోంది. నాకు తనకి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది. నేను కూడా తన మీద పగ తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. అదే ఏం చేయాలనుకుంటున్నావు? ఏంటంటే తను ఏడుస్తున్నప్పుడు నేను నవ్వాలి. ఒకవేళ తను నా ముందు ఇలా వేలు చూపించి మాట్లాడిందంటే తన వేలు విరిగిపోవాలి. నా ముందు గట్టిగా మాట్లాడిందనుకో తన మాట పడిపోవాలి. తను నన్ను ఎలా టార్చర్ పెడుతోందో తను కూడా అలాగే అనుభవించాలి. ఎంత చెయ్యాలి అంటే నేను కూడా ఒకరి సలహా అడగాల్సి ఉంటుంది. అంటే నేను దీని గురించి బుల్బుల్తో మాట్లాడాల్సి ఉంటుంది. నేను కూడా తను అడిగి చూస్తాను, తన దగ్గర ఏమైనా ఐడియా ఉందేమో అని. ఈ లోపు నువ్వు కూడా ఆలోచించు. నీ బ్రెయిన్ లో ఏమైనా ఐడియా కానీ ప్లాన్ కానీ వస్తే నాకు చెప్పు. అరే నేను ఏం ఆలోచించాలి ఇలాంటి వాటి గురించి? అభి, నువ్వు శత్రువు ఫోటోని నీ ముందు పెట్టుకో. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఐడియా వచ్చి తీరుతుంది. సరేనా? నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. బాయ్. చూడు, తన్ను గురించి మనకి పూర్తిగా ఏమీ తెలియదు కదా. ఆలియా గురించి మనకి చాలా బాగా తెలుసు. తన గురించి మనకి అణువణువూ తెలుసు. అందుకని మనం ఇప్పుడు ఆలియా కోసం ఏదైనా ప్లాన్ వెయ్యాలి, అంతేగాని తన్ను గురించి కాదు. అమ్మమ్మ, మీరు చెప్పింది చాలా సరిగ్గా ఉంది, కానీ మనం ఏం ప్లాన్ వెయ్యాలి? అది మనం ఆలోచిద్దాం. ప్రజ్ఞ, ప్లాన్ వేయడానికి ముందు మనకి ఆ ఆలియాకున్న వీక్నెస్ గురించి ఏదో ఒకటి తెలియాలి. దాని గురించి తను వింటే భయపడిపోవాలి. అలాంటివైతే రెండే విషయాలున్నాయమ్మమ్మ. ఒకటి డబ్బు, రెండవది పెళ్లి. అది 2 సార్లు ప్రవీణ్తో జరగబోయి ఆగిపోయింది. పెళ్లి? సరిగ్గా చెప్పావు, పెళ్లి. అంటే? చూడు ప్రజ్ఞ, నువ్విప్పుడు నా ప్లాన్ ఏంటో విను. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నప్పుడు నేను ఆలియా పెళ్లి విషయాన్ని అందరి ముందు మాట్లాడతాను. దాని గురించి విని ఆలియా తప్పకుండా అదుపు తప్పుతుంది. ఇక నువ్వు కూడా అదే సమయంలో అవకాశం చూసుకుని దెబ్బ కొట్టాలి. అంటే తనని మరింత రెచ్చగొట్టాలి. ఆ తర్వాత చూడు నువ్వు. అవునమ్మమ్మ, నేను ఎప్పుడైతే తనకి కోపం తెప్పిస్తానో ఆ కోపంలో తను నా మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. నా మీద పగ తీర్చుకోవడానికి తను ఇంతవరకు ఎవరి హెల్ప్ తీసుకుందో అతన్ని కలవడానికి వెళ్తుంది. అప్పుడు మనం వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. అమ్మమ్మ, నిజంగా మీ ఐడియా సూపర్ హిట్. మీ అమ్మమ్మ సూపర్ హిట్ అయినప్పుడు తనిచ్చే ఐడియాలు కూడా సూపర్ హిట్ గా ఉంటాయి కదా. ఇక చూస్తూ ఉండు ముందు ముందు ఏం జరుగుతుంది అని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,